హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. మనం వెర్బ్ సంబంధించి ఈరోజు క్లాస్లో యాక్షన్ వెర్బ్, లింకింగ్ వెర్బ్, అలాగే ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, కాజేటివ్ వెర్బ్, ఇంకోయేటివ్ వెర్బ్ గురించి తెలుసుకుందామండి ఈరోజు క్లాస్లో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూద్దామండి ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఆబ్జెక్ట్ని కలిగి ఉన్న వెర్బులని ట్రాన్సిటివ్ వెర్బులు అంటారు. అలాగే ఆబ్జెక్ట్ని కలిగి లేని వెర్బులని ఇంట్రాన్సిటివ్ వెర్బులు అంటారు. అలాగే ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ కూడా రెండు రకాలు. ఒక ఆబ్జెక్ట్ని కలిగి ఉంటే మోనోట్రాన్సిటివ్ అని, అలాగే రెండు ఆబ్జెక్ట్లను కలిగి ఉంటే డైట్రాన్సిటివ్ అని అంటారండి. అలాగే ఏదైనా సరే వెర్బ్కి ఆబ్జెక్ట్ ఉందా లేదా కనుక్కోవాలంటే వాట్ లేదా హూమ్ అనే ప్రశ్నలకి మనం సమాధానం వచ్చినట్లయితే అవి ట్రాన్సిటివ్ వెర్బులు అండి. రాకపోతే ఏదైనా ఒకదానికి వస్తే మోనోట్రాన్సిటివ్. ఆ రెండు క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ రాకపోతే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అండి. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ట్రాన్సిటివ్ వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ని కలిగి ఉన్న వెర్బులనే ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఆబ్జెక్ట్ని కలిగి లేని వెర్బులని ఇంట్రాన్సిటివ్ వెర్బులు అంటారు. అలాగే ఒక ఆబ్జెక్ట్ని కలిగి ఉన్న వెర్బులను మోనోట్రాన్సిటివ్ అని, రెండు ఆబ్జెక్ట్ని కలిగి ఉన్న వెర్బులను డైట్రాన్సిటివ్ అని అంటారండి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం, వెర్బ్కి ఆబ్జెక్ట్ని కలిగి ఉందో లేదా కనుక్కోవడం ఎలాగో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కుక్, మనం వాట్ అని క్వశ్చన్ చేద్దాం. ఏం వండావు అనొచ్చు. సో మనకి ఆన్సర్ వస్తుంది. ఏం వండావు అంటే ఏదో టిఫిన్ వండాను లేదంటే కూర వండాను అని చెప్తాం. సో ఆన్సర్ వస్తుంది. హూమ్ అంటే ఎవరిని వండావు, కరెక్ట్ కాదు కదండి. ఎవరిని వండావు అంటే కరెక్ట్ కాదు, ఆన్సర్ రాదు. ఎవరిని వండావేంటి, దేనిని వండావు అనాలి. ఎవరిని అనకూడదు కాబట్టి హూమ్ అనే క్వశ్చన్ మనకి ఆన్సర్ రావట్లేదు. ఈట్, ఈట్ అంటే ఏం తిన్నావు చెప్పొచ్చు, ఆన్సర్ వస్తుంది. సో ఏం తిన్నావు అంటే నేను భోజనం చేశానో టిఫిన్ చేశానో సంథింగ్ ఏదో ఒకటి ఇడ్లీ తిన్నానో ఏదో ఒకటి చెప్పొచ్చు. సో ఆన్సర్ వస్తుంది కాబట్టి వాట్ అని క్వశ్చన్ మనకి ఆన్సర్ వస్తుంది. హూమ్, ఎవరిని తిన్నావు, ఎవరిని తినడం ఏంటి, ఏం తిన్నావు లేదా దేన్ని తిన్నానో అనాలి. సో మనకి ఇక్కడ రావట్లేదు, ఆన్సర్ రావట్లేదు, తప్పిది. నెక్స్ట్ ఇన్వైట్, ఏం ఇన్వైట్ చేసావు అని వస్తుంది వాటితో. సో ఏం ఇన్వైట్ చేయడం ఏంటి, అలా అడగకూడదు, ఆన్సర్ రాదు. హూమ్, ఎవరిని ఇన్వైట్ చేసావు అనొచ్చు, ఆన్సర్ వస్తుంది. సో ఆబ్జెక్ట్ని కలిగి ఉంది. నెక్స్ట్ చూద్దామండి, అర్థమవుతుందండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాం చూడండి. కుక్, మనం క్వశ్చన్ చేసాం వాట్, ఏం వండావు అంటే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఉన్నట్లే మనకి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టే, ఏదో ఒక ఆబ్జెక్ట్. హూమ్, ఎవరిని వండావు అంటే కరెక్ట్ కాదు, ఆన్సర్ రాదు అని అడగకూడదు. ఎవరిని వండావు అని అడుగుతామా, అనం కదా. నెక్స్ట్ ఈట్, ఈట్ అంటే ఏం తిన్నావు, ఆన్సర్ వస్తుంది. ఎవరిని తిన్నావు అనకూడదు కదండి. సో ఆన్సర్ రాదు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకు ఆబ్జెక్ట్ రావట్లేదు. ఇన్వైట్, ఏం ఇన్వైట్ చేసావు, ఎవరిని ఇన్వైట్ చేసావు అనొచ్చు. సో దీనికి లేదు, దీనికి ఉంది. నెక్స్ట్ అండి టీచ్, ఏం టీచ్ చేసావు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏదో చెప్పొచ్చు. ఎవరిని లేదా ఎవరికి అని కూడా వస్తుంది కాబట్టి ఎవరికి టీచ్ చేసావు చెప్పొచ్చు, ఎవరికి టీచ్ చేసావు కూడా చెప్పొచ్చు. సో దీనికి రెండింటికి ఉంది, ఆబ్జెక్ట్ ఆన్సర్ వస్తుంది. బెగ్, ఏం అడుక్కున్నావు, మా నాన్న అడిగాను ఫోన్ ఇమ్మనో సైకిల్ ఇమ్మనో కొనమని. సో ఆన్సర్ వచ్చింది దీనికి. ఏం అడుక్కున్నావు, ఎవరిని అడుక్కున్నావు చెప్పొచ్చు, మన అమ్మనా మన నాన్న మనం ఏదో అడుగుతాం కదండి. సో ఆన్సర్ వస్తుంది. అడ్వైజ్, సలహా, ఏం సలహా ఇచ్చావు ఏదో ఒకటి చెప్పొచ్చు. సో వస్తుంది. ఎవరికి సలహా ఇచ్చావు, ఎవరికి కూడా చెప్పొచ్చు. సో దీనికి కూడా వస్తుందండి ఆబ్జెక్ట్. నెక్స్ట్ చూద్దామండి స్లీప్, ఏం పడుకున్నావు. సో ఏం పడుకున్నావు ఏంటి, ఏం పడుకున్నావు అని అడగకూడదు కదా. సో అది రావట్లేదు ఆన్సర్. ఎవరిని పడుకున్నావు అసలు రాదు. సో నెక్స్ట్ సిట్, ఏం కూర్చున్నావు రాదు. ఎవరిని కూర్చున్నావు అసలు ఏం ఆన్సర్ రావట్లేదు చూడండి. నెక్స్ట్ వాక్, ఏం నడిచావు, ఎక్కడ వరకు నడిచావు లేదంటే ఎంత నడిచావు అంటారు కానీ ఎక్కడ ఏం నడిచావు అంటారా. వాక్, ఎవరిని నడిచావు. సో తప్పు, ఇది కూడా తప్పు. చూసారా ఇక్కడ చూడండి, ఈ వెర్బులకి ఏదో ఒకదానికి ఆబ్జెక్ట్ వస్తుంది. ఇలా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కలిగి ఉంటే వాటినే మోనోట్రాన్సిటివ్ అంటారండి. ఈ మధ్యలో ఉన్న టీచ్, బెగ్, అడ్వైస్ చూడండి, రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తున్నాయి. సో రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. సో వీటిని డైట్రాన్సిటివ్ అంటారండి. ఇంకా చూడండి చివరిలో చూడండి, స్లీప్, సిట్, వాట్. ఈ వెర్బల్ చూడండి మనకి అసలు ఆబ్జెక్టే రావట్లేదు. స్లీప్ అంటే వాట్, ఏం పడుకున్నావు, ఎవరిని పడుకున్నావు. సో ఆన్సర్ రావట్లేదు వాటికి. నెక్స్ట్ సిట్ అంటే చూడండి వాట్, ఏం కూర్చున్నావు, ఎవరిని కూర్చున్నావు. మనకి ఆన్సర్ మనం సమాధానం చెప్పలేము, అది క్వశ్చన్ కరెక్ట్ కాదు. వాక్, ఏం నడిచావు, ఎవరిని నడిచావు. సో వాటికి సరైన క్వశ్చన్ కాదు. సో వీటికి మనకి ఆబ్జెక్ట్స్ లేవు, ఆన్సర్స్ రావట్లేదు. సో ఇవి ఇంట్రాన్సిటివ్ వెర్బులు అండి. సో ఇలా ఆబ్జెక్ట్ లేని వెర్బుల్ని ఇంట్రాన్సిటివ్ అంటారు. సో చూసారు కదండి, మన వెర్బ్ నుంచి మనం ఎలా కనిపెట్టాలో, దానికి ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది. మనకి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఒక 4-5 క్వశ్చన్స్ చూద్దామండి, అయిపోతుంది. ఇంకో విషయం చూడండి,
వెర్బ్ అనేది 2 రకాల ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుంది. అవే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అలాగే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాట్ అనే క్వశ్చన్కి మనకు ఆన్సర్గా వస్తుంది. సో వాట్ అనే క్వశ్చన్కి మనకు వచ్చే ఆన్సర్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి. అలాగే హూమ్ అనే క్వశ్చన్కి మనకు వచ్చే ఆన్సర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి. మనుషులందరూ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అండి. అలాగే వస్తువులన్నీ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. అలాగే పక్షులు, జంతువులు, వృక్షాలు ఇవన్నీ సిచ్యువేషన్ బట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మారుతూ ఉంటాయండి. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వాట్ అనే క్వశ్చన్కి మనకు ఆన్సర్ వస్తే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. అలాగే హూమ్ అనే క్వశ్చన్కి మనకు ఆన్సర్ వస్తే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనండి. 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా అడుగుతారు క్వశ్చన్స్ ఊరికి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్. గోపి ప్లాన్ ఇట్. ఏం ప్లాన్ చేసావు? వచ్చేసింది. ఆబ్జెక్ట్ ఉంది. మనం అడిగింది ఏంటంటే నో ఆబ్జెక్ట్. ఏం ప్లాన్ చేసావు అంటే ఆన్సర్ వస్తుంది. ఎవరిని ప్లాన్ చేసావంటే రాదు, కానీ ఏం ప్లాన్ చేసావు? ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా. సో మనకి ఆబ్జెక్ట్ లేనిది కావాలి. మీరా లుక్స్ బ్యూటిఫుల్. లుక్ అంటే అర్థం కనబడడం. లుక్, సీన్, అపియర్ వీటన్నిటికీ కనబడతాం. ఏం కనబడ్డావు? ఎవరిని కనబడ్డావు? సో ఆన్సర్ రావట్లేదు. సో దీనికేనండి మనకి లేదు, ఆబ్జెక్ట్ లేదు. దీన్ని కూడా చెక్ చేద్దాం. సరే, ఐ టీచ్ దెమ్. ఏం టీచ్ చేసావు? ఎవరిని టీచ్ చేసావు? సో వస్తుంది కాబట్టి ఎవరికి టీచ్ చేసావు అంటే కూడా సో మనకి ఇలా కావాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ లేనిది కాబట్టి సో ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ హ్యాస్ యాన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్నది అడుగుతుంది. షీ కేమ్ ఫాస్ట్. ఏం వచ్చావు? ఎవరిని వచ్చావు? ఆన్సర్ రావట్లేదు. మనకు ఆబ్జెక్ట్ కలిగి ఉన్నది కావాలి. యూ వెంట్ యస్టర్డే. ఏం వెళ్ళావు? ఎవరిని వెళ్ళావు? లేదు. ఐ నీడ్ ఎ బుక్. ఏం కావాలి? బుక్ కావాలి. ఆన్సర్ వస్తుంది. సో మనకు ఆన్సర్ ఇదేనండి. నీడ్ అనేది ఇక్కడ ఇది ఆన్సర్ సి అండి. సో ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అలాగే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది ఈ సెంటెన్స్లో, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది అని కూడా అడగచ్చు. ఏం లేదండి, మనం క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్లో మనకి వాటికి ఆన్సర్ వచ్చిందంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. లేదు మనకి హూమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది, అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో అలా అండి. ఇదండి ట్రాన్సిటివ్ అలాగే ఇంట్రాన్సిటివ్ సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి కాజేటివ్ అలాగే ఇంక్వేటివ్ వర్బ్ గురించి. కాజేటివ్ వర్బ్ అండి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. కాజేటివ్ వర్బ్ అనేది యాక్షన్ చేయకుండా ఆబ్జెక్ట్స్ చేత వర్క్ని చేస్తుందండి. సో అది యాక్షన్ ఇండికేట్ చేయదు. వర్బ్ అనేది, కాజేటివ్ వర్బ్ అనేది యాక్షన్ని చేయిస్తుంది. అలా చేయించి కొన్ని వెర్బ్స్ గురించి చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఒకసారి. హ్యావ్, మేక్, గెట్, హెల్ప్, లెట్, కీప్. కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. హ్యావ్, మేక్, గెట్, హెల్ప్, లెట్, కీప్ అండి. సో ఇవి ఎప్పుడు వచ్చినా సరే కాజేటివ్ వర్బ్ అని కాదు అర్థం. ఇవి కాజేటివ్ వర్బ్గా కూడా పనిచేస్తాయి. ఒక్కొక్కసారి యాక్షన్ వర్బ్గా వస్తాయి, ఒక్కొక్కసారి కాజేటివ్ వర్బ్గా వస్తాయి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇంకోసారి మళ్ళీ చెప్తాం చూడండి. కాజేటివ్ వర్బ్ అనేది యాక్షన్ చేయదు, ఆబ్జెక్ట్స్ చేత యాక్షన్ చేస్తుంది. వర్క్ చేయదు, వర్క్ని చేస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెప్ట్ ద బాక్స్ ఆన్ ది టేబుల్. ఇక్కడ యాక్షన్ వర్బ్గా వచ్చింది. ఐ కెప్ట్ ద బాక్స్ ఆన్ ది టేబుల్ అంటే నేను టేబుల్ మీద బాక్స్ని పెట్టాను అని. ఇక్కడ యాక్షన్ వర్బ్గా వచ్చింది. ఇక్కడ చూడండి కెప్ట్ అనేది ఎలా వచ్చిందో. ఐ కెప్ట్ హర్ క్రయింగ్. ఆమె నేను ఏడ్చేలా చేశాను. సో ఇక్కడ యాక్షన్ వర్బ్కి క్రయింగ్ వచ్చింది. సో ఈ వెర్బ్ అనేది ఈ యాక్షన్ జరగడానికి కారణం ఏంటంటే కెప్ట్ అండి. ఐ కెప్ట్ హర్ క్రయింగ్ అంటే నేను ఆమెను ఏడ్చేలా చేశాను అని. ఇక్కడ ఇది యాక్షన్ చేయకుండా ఈ యాక్షన్ని చేసేలా చేసింది అంటే ఈ యాక్షన్, ఈ వెర్బ్. సో ఇది కాజేటివ్ వెర్బ్ అండి. ఐ మేడ్ ఎ డిసిషన్. నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్గా ఇది యాక్షన్ వెర్బ్గా వచ్చింది. ఇక్కడ చూద్దాం. ఐ మేడ్ ద చిల్డ్రన్ పాస్. ఇక్కడ చూస్తే యాక్షన్ వర్బ్గా పాస్ వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పాస్ అయ్యింది పిల్లలు, వాళ్ళు చదివి వాళ్ళు పాస్ అయ్యారు. కానీ నేనేం చెప్తున్నాను ఇక్కడ ఈ సెంటెన్స్లో ఐ మేడ్ ద చిల్డ్రన్ పాస్ అంటే నేను ఆ పిల్లలు పాస్ అయ్యేలా చేశాను అని చెప్తున్నాం. సో ఇక్కడ మేడ్ అనేది ఇక్కడ యాక్షన్ వర్బ్ రాలేదు, కాజేటివ్ వర్బ్గా వచ్చింది. ఈ యాక్షన్ జరగడానికి కారణం నేనే అని చెప్తుంది. ఇక్కడ ఐ మేడ్ ద చిల్డ్రన్ పాస్ అని చెప్తున్నారు. సో ఇలా యాక్షన్ చేయకుండా యాక్షన్ చేస్తుందండి కాజేటివ్ వర్బ్ అనేది. సో కాజేటివ్ వర్బ్ అంటే యాక్షన్ని చేయదు, యాక్షన్ చేసేలా చేస్తుంది. అలాగే చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని వెర్బ్స్ అనేవి కీప్, లెట్, గెట్, హెల్ప్, హ్యావ్. సో ఎగ్జాంపుల్స్ అండి ఇవి కొన్ని. అలాగే ఇవన్నీ ఎప్పుడు వచ్చినా సరే అవి కాజేటివ్ వర్బ్స్గా వస్తాయి అని కాదు అర్థం. సో ఒక్కొక్కసారి కాజేటివ్ వర్బ్గా వస్తాయి, అలాగే యాక్షన్ వర్బ్ కూడా వస్తాయండి. సో నెక్స్ట్ అండి ఇంక్వేటివ్ వర్బ్ గురించి చూద్దామండి. ఇంక్వేటివ్ వర్బ్ అండి. ఇంక్వేటివ్ వర్బ్ అంటే ఏం లేదు, చాలా ఈజీ. సబ్జెక్ట్లో వచ్చిన మార్పుని తెలియజేసే వెర్బ్నే ఇంక్వేటివ్ వర్బ్ అంటారు. అంటే సబ్జెక్ట్లో ఏదో మార్పు జరుగుతుంది, సో ఆ మార్పుని తెలియజేస్తుందండి ఈ వెర్బ్ అనేది. దీన్నే ఇంక్వేటివ్ వర్బ్ అంటారు. అలా వచ్చే కొన్ని వెర్బ్స్ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. గెట్, గ్రో, టర్న్, కమ్, ఫాల్, అలాగే బికమ్.
ఇవండి గెట్, గ్రో, టర్న్, కమ్, ఫాల్, బికమ్, ఇవి కొన్ని ఇంకోయేటివ్ వెర్బ్స్ అండి. సో ఒకసారి చూద్దాం మనం వీటిని ఎలా యూజ్ చేస్తామో. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. చూస్తే ఐ గెట్ ద ఫస్ట్ ర్యాంక్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టానని చెప్తున్నారు. ఇక్కడ యాక్షన్ వర్బ్కి వచ్చింది గెట్ అనేది. ఐ ఆమ్ గెట్టింగ్ ఓల్డ్. ఇక్కడ చూడండి ఐ ఆమ్ గెట్టింగ్ ఓల్డ్లో ఈ గెట్టింగ్ అనేది చూడండి ఈ సబ్జెక్ట్ మార్పుని తెలియజేస్తుంది. ఓల్డ్గా అయ్యాయని మార్పుని తెలియజేస్తుంది, సబ్జెక్ట్లో మార్పుని తెలియజేస్తుంది. సో ఇది ఇంకోయేటివ్ వెర్బ్ అండి. హీ టర్న్ ద ఛానల్ అంటే ఛానల్ మార్చారు. సో ఇక్కడ టర్న్ అనేది యాక్షన్ వర్బ్గా వచ్చింది. ఇక్కడ చూడండి హీ టర్న్డ్ యంగ్, సబ్జెక్ట్లో మార్పుని తెలియజేస్తుంది. అంటే చూడండి యంగ్గా మారినట్టు చెప్తున్నారు. సబ్జెక్ట్ హీ అనేది యంగ్గా మారాడు. హీ టర్న్డ్ యంగ్. సో ఇది ఇంకోయేటివ్ వెర్బ్ అండి. షీ ఫెల్ డౌన్. షీ ఫెల్ డౌన్ అంటే ఆవిడ కింద పడింది. సో ఇది యాక్షన్ వర్బ్ అండి. నెక్స్ట్ షీ ఫెల్ సిక్ అంటే ఆవిడ సిక్ అయింది, ఆవిడకి అనారోగ్యంగా ఉంది. ఇక్కడ ఆవిడ సబ్జెక్ట్లో చేంజ్ తెలుస్తుంది. సో ఇక్కడ ఇది ఇంకోయేటివ్ వర్బ్గా వచ్చిందండి ఫెల్ అనేది. సో చూసారు కదా ఎలా వచ్చిందో ఇంకోయేటివ్ వర్బ్ అనేది. ఐ గెట్ ద ఫస్ట్ ర్యాంక్లో యాక్షన్ వర్బ్గా ఉన్న గెట్ అనేది ఐ ఆమ్ గెట్టింగ్ ఓల్డ్లో సబ్జెక్ట్లో ఓల్డ్గా మారని తెలియజేయడం వల్ల ఇంకోయేటివ్ వర్బ్ అయింది. హీ టర్న్ ద ఛానల్. హీ టర్న్ ద ఛానల్లో ఛానల్ని మారుస్తున్నాం అని వచ్చింది కాబట్టి అక్కడ అర్థం. సో యాక్షన్ వర్బ్గా వచ్చింది. హీ టర్న్ యంగ్ అనేసరికి అతను రూపాంతరం చెందినట్టు, అతను యంగ్గా మారినట్టు తెలియజేస్తుంది కాబట్టి సబ్జెక్ట్లో మార్పుని తెలియజేస్తుంది కాబట్టి ఇది యాక్షన్, ఇది ఇంకోయేటివ్ వర్బ్గా అయింది. నెక్స్ట్ షీ ఫెల్ డౌన్, ఆవిడ కింద పడింది, ఇక్కడ యాక్షన్ వర్బ్లో వచ్చింది. షీ ఫెల్ సిక్. షీ ఫెల్ సిక్ అనేది ఆ సబ్జెక్ట్లో మార్పుని తెలియజేస్తుంది, ఆవిడకి అనారోగ్యంగా ఉన్నట్లు. సో ఇక్కడ ఇంకోయేటివ్ వర్బ్ అయిందండి. ఇదండి ఇంకోయేటివ్ వర్బ్ అంటే సబ్జెక్ట్లో మార్పుని తెలియజేస్తుంది, రూపాంతరం చెందినట్లుగా, అలాగే మార్పుని తెలియజేస్తుంది. నెక్స్ట్ చూద్దామండి యాక్షన్ వెర్బ్, లింకింగ్ వెర్బ్. యాక్షన్ వెర్బ్ అంటే పేరులోనే ఉంది, అది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది ఆ వెర్బ్ అనేది. అలాగే లింకింగ్ వెర్బ్ అంటే అది యాక్షన్ ఇండికేట్ చేయదండి, అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ గురించి, అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది నౌన్గా, అడ్జెక్టివ్గా, ప్రొనౌన్గా వచ్చి దేన్ని వివరిస్తుందంటే సబ్జెక్ట్ని వివరిస్తుందండి. కాంప్లిమెంట్ ఇస్తుంది సబ్జెక్ట్కి. ఎలా అంటే రీనేమ్ ఇవ్వడం, దానికి ఐడెంటిఫై చేయడం, అలాగే డిస్క్రైబ్ చేయడం చేస్తుందండి సబ్జెక్ట్ గురించి. దాన్నే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. అది లింకింగ్ వెర్బ్స్ని ఫాలో అవుతుంది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది. అలాగే లింకింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ కాంప్లిమెంటే వస్తుందండి. అంటే నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ ఇలా వస్తాయి, అంతేగాని ఆబ్జెక్ట్ రాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం లింకింగ్ వెర్బ్స్గా ఎక్కువ కనిపించే వెబ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. మనకి ఎక్కువగా కనిపించే లింకింగ్ వెర్బ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, ఇవి దాదాపు ఎప్పుడు లింకింగ్ వెర్బ్స్గానే ఉంటాయండి, యాక్షన్ వెర్బ్స్గా ఉండవు. లుక్, సౌండ్, స్మెల్, టేస్ట్, ఫీల్, అపియర్, బికమ్, గ్రో, అలాగే సీన్, ఇవి యాక్షన్ తెలియజేస్తాయి. అలాగే అప్పుడప్పుడు లింకింగ్ వెర్బ్స్ కూడా పనిచేస్తాయండి. ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ ఏ డాక్టర్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అండి, అలాగే డాక్టర్ అనేది కాంప్లిమెంట్ అండి. ఇక్కడ డాక్టర్ వేరు ఐ వేరా? కాదు కదా, ఐ అనే వ్యక్తే డాక్టర్, ఐ ఆమ్ ఏ డాక్టర్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఐ వేరు డాక్టర్ వేరు కాదు, ఇక్కడ ఐ అనేది డాక్టర్. సో ఈ రెండింటి కలుపుతుంది యామ్. సో ఇది లింకింగ్ వెర్బ్ అండి. అలాగే హీఈస్ హ్యాండ్సమ్. హీఈస్ హ్యాండ్సమ్లో హీ అనే సబ్జెక్ట్, అలాగే హ్యాండ్సమ్ అనేది కాంప్లిమెంట్ అండి. సో చూస్తే అతనే హ్యాండ్సమ్. సో అతను వేరు హ్యాండ్సమ్ వేరు కాదు. సో అతనే హ్యాండ్సమ్ కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని కలుపుతుంది ఏంటి, లింక్ చేస్తుంది ఈజ్. సో ఇది లింకింగ్ వెర్బ్ అండి. ఇక్కడ యాక్షన్ తెలియజేయట్లేదు కదా. సో చూడండి షీ లుక్స్ స్టన్నింగ్. సో ఆవిడ చాలా స్టన్నింగ్గా ఉంది, అందంగా ఉంది. ఎవరు? ఆమె. ఆమె అందంగా ఉంది, ఆమె స్టన్నింగ్గా ఉంది. సో ఇక్కడ కలుపుతుంది ఏంటి, లుక్స్, లింకింగ్ వెర్బ్ అండి కలుపుతుంది. ఆమె అందంగా ఉంది. నెక్స్ట్ షీ సీమ్స్ వెరీ హ్యాపీ. ఆమె చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది నౌన్గా వచ్చింది, హ్యాండ్సమ్ యాడ్జెక్టివ్గా వచ్చింది. ఇక్కడ కూడా స్టన్నింగ్ అనేది యాడ్జెక్టివ్గా వచ్చింది. వెరీ హ్యాపీ ఇది కూడా చూడండి యాడ్జెక్టివ్గా వచ్చింది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ చెప్పాను, యాడ్జెక్టివ్గా వస్తుంది, నౌన్గా వస్తుంది, ప్రొనౌన్గా కూడా వస్తుందని. షీ సీమ్స్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఆమె సబ్జెక్టు, వెరీ హ్యాపీ అనేది ఇక్కడ కాంప్లిమెంట్ అండి. ఇక్కడ ఆమె వేరు హ్యాపీ వేరు కాదు, ఆమె హ్యాపీగా ఉంది, వెరీ హ్యాపీ. సో కలుపుతుంది ఏంటి, సీమ్స్. సో ఇది లింకింగ్ వెర్బ్. దిస్ టేస్ట్ గుడ్. సో ఇక్కడ చూస్తే దిస్ అనే సబ్జెక్టు, అలాగే గుడ్ అనేది కాంప్లిమెంట్ అండి. సో ఇక్కడ ఏది బాగుంది, ఇది రుచిగా బాగుంది అని చెప్తున్నారు అక్కడ. సో ఏది రుచిగా ఉందంటే ఇదే బాగుంది, ఏది బాగుంది అంటే ఇదే బాగుంది. సో ఇక్కడ టేస్ట్ అనేది ఇక్కడ ఏంటి, లింకింగ్ వెర్బ్ అండి. లింకింగ్ వెర్బ్ లింక్ చేస్తుంది దిస్ని, గుడ్ని అనేది. యు లుక్ టైర్డ్. యు లుక్ టైర్డ్ అంటే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, అలసిపోయావని. సో ఇక్కడ యు అనేది ఇక్కడ ఇతనే అలసిపోయాడు. ఇక్కడ యు వేరు టైర్డ్ వేరు కాదు. సో లింక్ చేస్తుంది లింకింగ్ వెర్బ్ అంటే లుక్ అనేది. ఇక్కడ చూడండి దే లుక్ ఎట్ ది బోర్డ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది లింకింగ్ వెర్బ్గా రాలేదు, యాక్షన్ వెర్బ్గా వచ్చింది. దే లుక్ ఎట్ ద బోర్డ్ అంటే వారు బోర్డు వైపు చూస్తారు అని అర్థం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ లుక్ వచ్చింది, ఇక్కడ లుక్ వచ్చింది. సో ఇక్కడ ఏది లింకింగ్, ఏది యాక్షన్ వెర్బ్ అంటే గుర్తుపట్టాలి. ఎలా అంటే నేను ఆల్రెడీ చెప్పాను,
లింకింగ్ వెర్బ్ తర్వాత మనకి ఇప్పుడు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ వస్తాయి. ఇక్కడ లింకింగ్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రాదండి, ఇక్కడైతే ఆబ్జెక్ట్ వస్తుంది మామూలుగా యాక్షన్ వెర్బ్ తర్వాత. అలాగే ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా దీని అంతా కాకుండా ఈజీ గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, ఎక్కడన్నా సరే మనకి అది లింకింగ్ వెర్బా యాక్షన్ వెర్బా మన డౌట్ వస్తే మనకి బీ ఫార్మ్స్ ఏదో ఒక దాన్ని తీసుకుని ఇక్కడ పెడితే అక్కడ కరెక్ట్గానే అది అలా పెట్టినప్పుడు కూడా మనకి అర్థం బాగుంటే అది ఖచ్చితంగా లింకింగ్ వెర్బే. సో అక్కడికి మనకి ఇక్కడ మీనింగ్ సరిగ్గా సెన్స్ అనేది రాలేదంటే మంచిగా, సో అది యాక్షన్ వెర్బ్. చూద్దాం ఒకసారి ఎలా ఉండదు. యు లుక్ టైర్డ్, సో ఇక్కడ యు వర్ టైర్డ్ అన్న, సో అక్కడ బాగానే ఉంది, ఆ తప్పేం లేదు. యు వర్ టైర్డ్ అన్న, యు ఆర్ టైర్డ్ అన్న, సో అక్కడ తప్పలేదు. సో ఇక్కడ ఇది లింకింగ్ వెర్బే. ఇక్కడ చూడండి, దే లుక్ ఎట్ ద బోర్డ్, ఇక్కడ బీ ఫార్మ్ తీసుకుందాం. దే వర్ ఎట్ ది బోర్డ్, లేదు కరెక్ట్గా లేదు, సెన్స్ కరెక్ట్గా లేదు, లాజిక్ బాగలేదు. దే వర్ ఇంకా వేరే తీసుకుందాం. దే ఆర్ ఎట్ ది బోర్డ్, చూడండి మీనింగ్ సరిగ్గా లేదు. దే లుక్ ఎట్ ది బోర్డ్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఇది యాక్షన్ వెర్బ్గా వచ్చినట్టండి. సో ఇలా గుర్తుపెట్టచ్చు మనం. ఒకవేళ అది యాక్షన్ వెర్బా లింకింగ్ వెర్బా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, మనం అక్కడ ఏదైనా సరే బీ ఫార్మ్ సంబంధించి ఒక వెర్బ్ని పెడితే అది మనకి అప్పుడు కూడా ఎటువంటి చేంజ్ లేకపోతే మీనింగ్లో అది లింకింగ్ వెర్బేనండి. సో ఇదండి లింకింగ్ వెర్బ్ సంబంధించి. ఇది యాక్షన్ తెలియజేయదు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ తెలియజేస్తుంది. సో ఇవ్వండి ఈరోజు టాపిక్ సంబంధించి ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, కాజిటివ్ వెర్బ్, ఇంకోయేటివ్ వెర్బ్, అలాగే యాక్షన్ వెర్బ్, లింకింగ్ వెర్బ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండి. ఓకే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.